అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజంతా చెండ్ర నిప్పులు కురిపించిన మార్తాండుడు పడమటి కొండకి ప్రయాణమయ్యాడు. ఇంట్లో గోడలు నేల ముట్టుకుంటే కాలిపోతున్నాయి. ఇదేం విచిత్రం! కలికాలం కాకపోతే నియమం ప్రకారం అయితే వర్షాకాలం జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఈ కానికాలంలో ఎండలేమిటి? ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చెట్లన్నీ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాయి. దుమ్ము ఎగురుకుంటూ ఇంట్లోకి కంట్లోకి వచ్చి పడుతుంది. గాలికి తలుపులు విరిగిపోతాయేమో అన్నంత దబదబా కొట్టుకుంటున్నాయి. సాయంత్రం లక్ష్మి అద్దంలా తుడిచి వెళ్లిన గదుల్లో కాలికి దుమ్ము అంటుకుంటూ చిత్రకారుడు గీసిన పాదాల ముద్రల్లా అడుగుల గుత్తులు పడుతున్నాయి. ఇంతకు గంట ముందే శ్రీవారి విజయ్ ఫోన్ చేశాడు. మా అమ్మాయి తన్మయ్య ఇంటికి కారులో హైదరాబాద్ వెళ్ళాడు. అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే పెద్ద వర్షం గాళ్ళు మొదలయ్యాయట. అమ్మయ్య అనుకున్నా క్షేమంగా చేరిపోయినందుకు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఇప్పుడు అని మెసేజ్ పెట్టా. మాది మేడ మీద పోర్షన్. హాల్లో నుంచి చూస్తుంటే చీకట్లో ఊగుతున్న చెట్లు, ఉరుముతున్న ఆకాశం, మిరిమిట్లు గొలుపుతున్న మెరుపులు, ఏటవాలుగా పడుతున్న వానదారలు. దృశ్యం చాలా బాగుంది. కానీ వర్షం ఎప్పుడు ఇలాగే బాగుంటుందా? వర్షం అందరికీ ఒకేలా బాగుంటుందా? ఎప్పటికీ అలా ఉండదు. ఆఫీసుల నుంచి, స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్తున్న వాళ్ళు, బస్టాండ్, స్టేషన్లో నిల్చున్న వాళ్ళు, రోడ్ల మీద పళ్ళు పూలు కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళు, కారిపోతున్న ఇళ్లల్లో ఉండేవాళ్ళు, వీళ్ళంతా ఈ వానలో ఏం అవస్థలు పడుతున్నారో. వర్షం కొందరికి మోదం, కొందరికి భేదం. ఒక్కోసారి ప్రమాదం, ఒక్కోసారి ప్రమోదం. టీవీ పెట్టాను. వేర్వేరు చోట్ల పడుతున్న వర్షాల్లో జలమయాలైన రోడ్లు, కూలిపోయిన చెట్లు, నిరాశ్రితులైన జనం. ఎంత దారుణం! ఎక్కడో బస్సు ఆగిపోయిందట. బస్సులో పిల్లల ఏడ్పులు, పెద్దవాళ్ల ఆహాకారాలు గోలగోలగా వినిపిస్తున్నాయి. టీవీలో ఆ ఎడతెగని వర్షంలో ఆగిపోయిన బస్సును చూస్తుంటే నా ఒళ్ళు ఒక్కసారిగా గగురు పొడిచింది. ఏ ఊరో అది. 30 ఏళ్ల నాటి సంఘటన ఇలాంటి సమయాల్లో ఎప్పుడూ గుర్తొచ్చి నన్ను వణికిస్తూనే ఉంటుంది. అప్పుడు నేను తిరుపతి మా అక్క వాళ్ళింటికి బీఈడీ పరీక్షలు రాసి సెలవులకు వెళ్ళి బందర్ తిరిగి వస్తున్నాను. మా బావగారు రాత్రి 9ంటికి బస్సు ఎక్కించారు. ఇవాల్టిలాగానే వాతావరణం చాలా మామూలుగా ఉంది. మధ్యాహ్నం ఎండగా ఉంది. సాయంత్రం వర్ష సూచనలు లేవు. వర్షం వచ్చేట్లుంటే ఆగిపోయేదాన్ని. ఇప్పట్లా రిజర్వేషన్లు చేయించుకోవటం లేదప్పుడు. బస్టాండ్కి వెళ్ళి ఎక్కేయటమే. ఫోన్లు లేవు. ల్యాండ్ ఫోన్ ఉన్నా మాలాంటి దిగువ మధ్య తరగతి ఇళ్లకు రాలేదు. పలానా రోజు వస్తున్నానని 4 రోజుల ముందే అమ్మకి ఉత్తరం రాశాను. అప్పుడు ఉత్తరాలు వెంటనే అందేవి కూడా. బస్సు ఎక్కిన గంటకే వర్షం మొదలైంది. సన్నగా చినుకులు, చలని గాలి కిటికీలోంచి తాగుతుంటే హాయిగా ఉంది. లైటు ఆర్పేశారు బస్సులో. కావలిదాకా వెళ్ళేటప్పటికీ బస్సు కదలనని మొరాయించింది. కుండపోత వర్షం. రోడ్లన్నీ జలమయం. లైట్లు వెలిగాయి. అమ్మో ఇప్పుడెలా? అందరూ ఇదే మాట. పిల్లల ఏడ్పులు, పెద్దవాళ్ల మొక్కులు. కిటికీలన్నీ మూసేశారు. కిటికీ అద్దాల మీద దబదబా పడుతున్న వర్షం ఖాళీలలోంచి లోపలికి చొరబడుతుంది. ఏది ముట్టుకున్నా చల్లగా తగులుతుంది. అందరూ వాళ్ళ కుటుంబాలతో ఉన్నారు. నేనొక్కతినే ఒంటరిదాన్ని. నాలో నెమ్మదిగా భయం ఒళ్ళంతా పరుచుకుంటుంది. నా పక్కన ఎవరో ఒక ఆవిడ కూర్చుంది. వెనకెక్కడో కూర్చున్న వాళ్ళాయన ఆవిడ దగ్గరకు మాటిమాటికి వచ్చి మాట్లాడుతూ నా వంకే చూస్తున్నాడు. నాకు ఎడంవైపు వరుసలో కూర్చున్న అబ్బాయి అదే పనిగా నన్నే గమనిస్తున్నట్లుగా అనిపిస్తుంది. నా ముందు సీట్లో ఓ మధ్య వయసు జంట కూర్చున్నారు. ఆయన వెనక్కి తిరిగి నా వంకే చూస్తున్నాడు. మెడ నొప్పి పుట్టదా? ఒంటరిగా ప్రయాణం చేసే ఆడవాళ్లను ఇట్టే గమనించి మాటలు కలుపుతారే మగవాళ్ళు. జాగ్రత్తగా ఉండాలి అని వదిన చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. బయట చలికో లోపల భయానికో ఒళ్లంతా వణుకుతూ కదిలిపోతుంది. చీర కొంగు చుట్టూ కప్పుకున్నాను. నేను డిగ్రీ వరకు స్త్రీల కళాశాలలోనే చదువుకున్నాను. అక్కడ లెక్చర్లంతా దాదాపు ఆడవాళ్లే. పాఠాల మధ్యలో ఆడపిల్లలు మగవాళ్ల దురన్యాయాలకు ఎలా బలైపోతున్నారో చెప్పిన మాటలన్నీ గుర్తుకు వస్తున్నాయి. నేను చదివిన కథల్లోని నవలల్లోని చెడు మగ పాత్రలన్నీ నా చుట్టూ చేరి వికటాటహాసం చేస్తున్నాయి. బస్సులో ప్రతి మగ మనిషి నా ఒంటరి ప్రయాణాన్ని గుర్తించినట్లు అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో గమ్యం ఎలా చేరాలని ఆలోచిస్తారు కానీ నా గురించి ఎవరూ పట్టించుకుంటారని అంతలోనే ధైర్యం. అంతులేని ఆలోచనల అంతం లేని వాన. ఇంతలో నా వెనక సీట్లో పెద్ద ఆయనకు కళ్ళు తిరుగుతున్నాయట. వాళ్ళావిడ కాస్త ఏమన్నా తిని ఎక్కమంటే విన్నారా? మధ్యాహ్నం ఎప్పుడో తిన్న తిండి. మధ్యలో బస్ ఆగినప్పుడు టీ తాగి బిస్కెట్లు కొనుక్కుంటానన్నారు. చూడండి ఇప్పుడేమైందో. అయ్యో నీరసంతో కళ్ళు తేలేస్తున్నారు. ఆవిడ కంగారు పడిపోతుంది. అక్క వాళ్ళ పాప నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టిన బిస్కెట్ ప్యాకెట్ గుర్తొచ్చింది. ఆయనకు పెట్టమని ఇచ్చాను. ఆవిడ కృతజ్ఞతగా చూసి తీసుకుంది. ఆయనకు 4 బిస్కెట్లు పెట్టి మిగిలినవి ఇవ్వబోతే ఉంచండి అన్నాను. ఆవిడ కూడా మళ్ళీ అవసరం అవుతాయనేమో మాట్లాడకుండా తీసుకుంది. పెద్దాయనికి కాస్త ఓపిక వచ్చింది. నాకు తృప్తిగా అనిపించింది.
ఎడమ వరుసలో అబ్బాయి నన్ను మెచ్చుకోలుగా చూసినట్లు అనిపించింది. రాత్రి 2ంటికి వాన కుండపోత తగ్గి చినుకల్లోకి వచ్చింది. డ్రైవర్ బస్సు ముందుకెళ్లే పరిస్థితి లేదు, రోడ్లు బాగా లేవు అని చెప్పాడు. కలగా పులగంగా అందరూ ఏమేమో మాట్లాడేస్తున్నారు. మధ్యలో ఇలా వదిలేస్తే ఎలా అని అరుస్తున్నారు. దారంతా జలమయమైపోతే నేనేం చేయగలను? స్టేషన్కి వెళ్ళి విజయవాడ దాకా ట్రైన్ ఉంది, వెళ్ళి ఎక్కండి అన్నాడు. వెనక పెద్దాయన భార్య నా ముఖంలో భయాన్ని, వంటతనాన్ని చూసి, రామ్మ, రైలు వెళ్ళిపోతే ఎక్కడుండాలో కూడా గతి లేదు, వెళ్ళి అందులోనే కూర్చుంటే అది ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడే చేరుకుంటా అంది. నేను ఆ పెద్ద జంటనే అంటిపెట్టుకుని నేను వాళ్లతోనే వచ్చాను అనే భావన కలగజేస్తూ వాళ్ల వెంటే వెళ్ళాను. స్టేషన్కి ఎలా వెళ్ళామో గుర్తులేదు. విజయవాడ వెళ్ళే ట్రైన్ ఉంది. అందరం ఎక్కేశాం. నేను వాళ్లకు ఎదురు సీట్లో కూర్చున్నాను. ఆవిడ మళ్ళీ ఆయనకు 2 బిస్కెట్లు ఇచ్చింది. వాళ్ళు వెళ్లాల్సింది విజయవాడేనట. వాళ్ళ ముఖాల్లో ఓ నిశ్చింత కనిపించింది నాకు. నేను ఇంకా ముందుకు సాగాలి మరి. తెల్లారింది ఎలాగో. రైలంతా తడి, టాయిలెట్లన్నీ వాసన. ఎలాగో బ్రష్ అయిందనిపించాను ఆవిడ ఇచ్చిన పేస్ట్తో. ట్రైన్ ఆగిపోయింది మళ్ళీ. వర్షం పడుతూనే ఉంది. టీ, కాఫీలు తెచ్చే వాళ్ల మీద పడి జనం అంతా కొనేసుకుంటుంటే నాకేం చేయాలో తోచలేదు. ఆ పెద్దావిడే నాకు కాఫీ తీసుకుంది. టిఫిన్లు ఏవో వస్తున్నాయి. నాకేం తినాలనిపించలేదు. వాళ్ళు అడిగితే వద్దన్నాను. బస్సులో నా పక్కన కూర్చున్నావిడ వాళ్ళ ఆయన నా పక్కనే కూర్చున్నారు. ఆయన ఆవిడతో ఎక్కువగా మాట్లాడుతూ జోకులేస్తూ నా వంక దొంగ చూపులు చూస్తున్నాడు. ఇక్కడ కూడా వదలలేదు వీళ్ళు అనుకుంటూ కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాను. నాకు చిరాగ్గా ఉంది. అసలు ఇంటికి వెళ్తానా, అమ్మ వాళ్ళని చూస్తానా అనిపిస్తుంది. ఈ రైలు ఎప్పటికి కదులుతుంది? విజయవాడ ఎప్పుడు వెళ్తుంది? అక్కడి నుంచి నేనెప్పుడు బందరు వెళ్తాను? ఎలా వెళ్తాను? తల పగిలిపోతుంది అన్నట్లు మర్చిపోయాను. బస్సులో ఎడమ వరుసలో కూర్చున్న అబ్బాయి మేం కూర్చున్న బోగీలోనే కిటికీ దగ్గర సింగిల్ సీట్లో కూర్చున్నాడు. ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. పిల్లలు రైలంతా తిరుగుతూ ఆడుకుంటున్నారు. ఆకలేసినప్పుడు ఏడుస్తున్నారు. పిల్లలు ఏడుస్తుంటే తల్లులు బాదుతున్నారు. తినడానికి ఏమీ అమ్మి రావట్లేదు. అక్క తిరుపతిలో ప్రత్యేకంగా చేయించి ఇచ్చిన జంతికలు, లడ్లు గుర్తొచ్చాయి. ఇవి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లపోతేనే పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు. బ్యాగ్లోంచి తీసి ఓ తల్లికి పెట్టమని ఇచ్చాను. 5-6 ఏళ్ల వయసు పిల్లలు ఓ 10 మంది దాకా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో కలిసిపోయి ఆడేసుకుంటున్నారు. అంచెలంచెలుగా నడుస్తూ మధ్యలో ఆగిపోతూ మందంగా ప్రయాణిస్తూ మొత్తం మీద రాత్రి 7ంటికి రైలు విజయవాడ చేరుకుంది. చాలామంది విజయవాడ వాళ్లే. వాళ్ళ ముఖాలు కలకల్లాడిపోతున్నాయి. కుంభవృష్టి కురుస్తూనే ఉంది. ఆటోలు, రిక్షాలు ఎంత అడిగినా లెక్క చేయకుండా ఎక్కేస్తున్నారు. పెద్ద జంటలో ఆవిడ, అమ్మా, ఈ రాత్రి మా ఇంట్లో ఉండు, రేపు పొద్దున్నే వెళ్దూగానే అంది. ఎవరిని నమ్మాలనిపించట్లేదు. వాళ్ళెవరో ఏమిటో, ఎలాగోలా ఇల్లు చేరుకోవాలి. రాలేనని చెప్పేశాను. వాళ్ళు వెళ్ళిపోయారు. 2 ఆడవాళ్లు, 2 మగవాళ్లు ఆటోలో బస్టాండ్కి వెళ్తున్నారు. వస్తారా అని అడిగారు. వెంటనే ఎక్కేశా. ఆటోలో అబ్బాయి కూడా ఉన్నాడు. ఓసారి కళ్ళు కలిశాయి. బస్టాండ్లో మిగతా 3 నాగాయలంక వెళ్లే బస్ కోసం వెళ్ళిపోయారు. నేను ఆ అబ్బాయే ఉన్నాం. లోపల భయంగా ఉంది నాకు. ఏడుపు వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి మీరు అడిగాడు. బందరు. మీరు? ధైర్యాన్ని నటిస్తూ అడిగా. నేను అక్కడికే. బస్సు ఉందేమో చూద్దాం రండి అన్నాడు. అప్పటికి 8 అయింది టైం. అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. వాన కురుస్తూనే ఉంది. బస్ కదులుతుంది రండి అన్నాడు. బస్సులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. మేమిద్దరమే. ఈ అబ్బాయి ఎలాంటివాడో, వెళ్ళాలా వద్దా? ఇంకో బస్సు చూద్దామంటే ఇందులోనే ఎవరూ లేకపోతే తర్వాత బస్సు ఉంటుందా? ఈ డ్రైవర్ ఎలాంటి మనిషో దేవుడా, ఇంటికి సవ్యంగా వెళ్తానా అనుకుంటూ భయపడుతూనే ఎక్కేశాను. చిప్స్ ప్యాకెట్ ఒకటి, బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఆ అబ్బాయి నేను కూర్చున్న సీట్లో పెట్టాడు. ఇవి తినండి. బస్ ఎక్కిన దగ్గర నుంచి మీరేం తినలేదు. ఇంటికి వెళ్ళిపోతున్నారుగా, ఇంక దిగులేముంది, తినండి అన్నాడు. వద్దు అన్నాను. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నాకన్నా 2 వరుసల ముందు కూర్చున్నాడు ఆ అబ్బాయి. చాలా నీరసంగా ఉంది నాకు. అయినా తినాలనిపించలేదు. కిటికీ సగం తెరిచి ఉంచాను. విరిగిపడిన చెట్ల కొమ్మలు, నీళ్లు నిండిన రోడ్లు. ఆ నీళ్లల్లో పడవలా మా బస్సు. డ్రైవర్ చాలా నేర్పుగా, నిదానంగా తీసుకెళ్తున్నాడు. ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూడలేదు. బస్సు బందరు చేరేటప్పటికీ రాత్రి 11 గంటలైంది. జల దిగ్బంధంలో బస్టాండ్. మేం దిగేటప్పటికీ ఒకే ఒక్క రిక్షా ఉందక్కడ. రిక్షా అతనికి నిజాంపేట అడ్రస్ చెప్పాను. 25 రూపాయలన్నాడు. మామూలుగా అయితే నడిచి వెళ్లే దూరం. నీకు దారి తెలుసా అడిగాను. ఎందుకు తెలీదమ్మా, రోజు ఎంతమందిని తీసుకెళ్లటం లేదు. ఈ నీళ్లలో రిక్షా కదలటమే కష్టం, అందుకే అంత అడిగాను అన్నాడు. రిక్షా ఎక్కాను. జాగ్రత్తగా తీసుకెళ్ళు అన్నాడు ఆ అబ్బాయి. మంచివాడే అనుకున్నా అప్పుడు. మీరెక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్తారు అని అడగాలని తోచలేదు. రిక్షా అతను సముద్రంలో రిక్షాను లాగలేక తీసుకెళ్తున్నాడు. సరిగ్గా తీసుకెళ్తాడా? వీధి లైట్లు వెలగట్లేదు. అంతా చీకటిమయం. రిక్షా పక్కకి పడిపోతుందా? నేను నీళ్లలో పడిపోతానా? భయంతో శరీరం గడ్డ కట్టుకుపోతుంది. ఈడేపల్లి ఆంజనేయస్వామి గుడి.
తర్వాత శక్తి గుడి కనిపించాయి ఆ చీకట్లోనే. అమ్మయ్య, సరైన దారిలోనే తీసుకెళ్తున్నాడు. దగ్గరికి వచ్చేశాను. ఊపిరి పీల్చుకున్నాను. రిక్షా గంగానమ్మ గుడి సందులోకి వచ్చింది. ధైర్యం వచ్చేసింది. గంగానమ్మకు రిక్షాలోంచే దండం పెట్టేసుకుని రేపు కనిపిస్తానని చెప్పుకున్నాను. ఇంటి దగ్గరికి వచ్చాక ఆపమన్నాను. ఆ రోజుల్లో 25 రూపాయలంటే చాలా ఎక్కువ. కానీ ఆ అంధకారంలో అర్ధరాత్రి నీళ్లు నిండిపోయిన రోడ్ల నుంచి నన్ను క్షేమంగా ఇంటికి చేర్చాడు. నేను 50 రూపాయలు చేతిలో పెట్టాను. చిల్లర కోసం జేబులో వెతుకుతున్నాడు. వద్దు, ఏమీ ఇవ్వక్కర్లేదు, జాగ్రత్తగా వెళ్ళు అన్నాను. దండం పెట్టి వెళ్ళిపోయాడు. తలుపు తీసిన అమ్మ ఆశ్చర్యపోయింది. వర్షంలో బయలుదేరలేదనుకున్నాం అంటూ నాన్నను లేపింది. అంతా విని అడుగడుగున ఆశ్చర్యపోతూ, నిన్న రాత్రి బయలుదేరిన దానివి ఇన్ని ఇబ్బందులు పడి ఇప్పటికైనా ఇంటికి క్షేమంగా చేరావు. అంతే చాలు అన్నారు అమ్మా నాన్నలు. అమ్మ వేడివేడి పాలు ఇచ్చి తాగి పడుకోమంది. పక్క మీదకి వాలాక ప్రయాణం అంతా కళ్ళ ముందు కదిలింది నాకు. ఆ ఒంటరి ప్రయాణం, భయానక వాతావరణంలో మనసు బలహీనమే. అనేకమైన అనుమానాలు చుట్టుముట్టడం సహజం. ఏమైనా పెద్ద సాహసయాత్ర చేసి భద్రంగా ఇంటికి చేరాను అనుకుంటుంటే ఎందుకో ఆ అబ్బాయి గుర్తుకొచ్చాడు. నా పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. మనసు తేలికపడి నిద్రలోకి జారుకున్నాను. 2 ఏళ్ల తర్వాత నాన్నగారు నేను విజయవాడలో ఓ స్కూల్లో ఇంటర్వ్యూకి వెళ్ళి బస్టాండ్లో బందర్ బస్సు కోసం చూస్తుంటే బస్సులో అబ్బాయి కనిపించాడు. మమ్మల్ని చూసి మా దగ్గరకు వచ్చాడు. గుర్తుపట్టారా అన్నాడు. నేను నవ్వుతూ తలూపాను. నాన్నకు పరిచయం చేశాను. ఆ రోజు ఆ గాలివానలో దీని ప్రయాణం తలుచుకుంటే ఇప్పటికే ఒళ్ళు జలధరిస్తుంది బాబు. నీ గురించి చెప్పింది. బందర్లో ఎక్కడుంటారు బాబు అడిగారు నాన్న. బందరు కాదండి, గుడ్లవల్లేరులో ఉంటున్నాం. అక్కడ బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాను అన్నాడు. గుడ్లవల్లేరా? మరి ఆ రాత్రి ఆశ్చర్యపోయాను. మీరు అడగలేదు. మాది బందరు కాదని చెప్తే వెంట పడుతున్నాననుకుని అనుమానపడి మరింతగా భయపడతారని నేను చెప్పలేదు. ఆ రోజు తిరుపతి నుంచి విజయవాడ దిగి పని చూసుకుని మా ఊరు వెళ్ళాలి. వర్షం వల్ల కుదరలేదు. బస్సులో ఒక్కరే ఉన్నారని బందరు వచ్చేశాను. ఆ రాత్రి బందర్ బస్టాండ్లో ఉండి మర్నాడు ఊరు చేరుకున్నాను అన్నాడు. ఆ రాత్రి ఆ చెల్లో బస్టాండ్లో ఉండిపోయాడా? కృతజ్ఞతగా చూశాను. నాన్నగారు ఒకసారి ఇంటికి రా బాబు అని ఆహ్వానించారు. తర్వాత నెలలోపలే విజయవాడ అమ్మా నాన్నలతో మా ఇంటికి రావటం, మా పెళ్లి జరిగిపోయాయి. ఆ వర్షం కురిసిన రాత్రి కలిపిన బంధం మాది. టైం 12 అయింది. నిద్ర రావట్లేదు. వర్షం బీభత్సంగా కురుస్తూనే ఉంది. దేవుడా, ఏ ఆడపిల్లకు నాలాంటి భయంకర పరిస్థితి కల్పించుకు అని అనుకుంటుండగా ఫోన్ మోగింది. ఈ టైంలోనా అని చూశా. విజయ్, నిద్రపోలేదా? ఇప్పుడు చేశావేమిటే అన్నాను. నిద్ర రావట్లేదు. వర్షం పెద్దగా కురుస్తుంది ఆ రోజులా. నువ్వు పడుకునుండవని చేశా అన్నాడు. అవును విజయ్, నిద్ర రావట్లేదు. ఆ వర్షం కురిసిన రాత్రి గుర్తొస్తుంది కదూ నీకు కూడా. గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు.